ఇప్పటికే బస్సుల టికెట్ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఇక లాంగ్ జర్నీ అయితే మంత్లీ బడ్జెట్ గుల్లై. లగ్జరీ బస్సులు మామూలు బస్సులని తేడా లేకుండా బస్సు ఏదైనా సరే ఛార్జీల మోత మోగాల్సిందే. ఈ ఛార్జీలనే భరించలేని పరిస్థితి ఉంటే ఇక ఆ రూట్లో టోల్ ప్లాజాలు కాని ఉంటే అదనపు బాధుడు తప్పటం లేదు. టోల్ ప్లాజా ఉన్నా అవి గవర్నమెంట్ చెల్లిస్తుందిలే అనుకునేవారు లేకపోలేదు. కానీ ఒక్కో టోల్ ప్లాజాకి ఒక్కో టికెట్ నుంచి మొత్తం 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. గరుడ వంటి బస్సులకైతే 8 రూపాయలు వసూలు చేస్తున్నారు. మనం వెళ్లే రూట్లో 3-4 టోల్ ప్లాజాలు ఉంటే అదనంగా మరో 20-30 రూపాయల ఛార్జీ తప్పదు. టోల్ ప్లాజా ముందు స్టాప్ లో ఎక్కి నెక్స్ట్ స్టాప్ లో దిగినా 5 రూపాయలు కట్టాల్సిందే. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు కండక్టర్లు. టోల్ గేట్ దాటితే 4 రూపాయలు టికెట్ కొడతాం ఎక్స్ట్రా. టోల్ ప్లాజా టికెట్ అని 4 రూపాయలు సపరేట్గా తీసుకుంటాం. దాదాపు 5-6 నెలలుగా అవుతుంది ఇట్లా. మాకు ఇక్కడ నుంచి తుప్రాన్ స్టేజ్ ఉంది, 4 రూపాయలు ఎక్స్ట్రా కొడతాం. చేగుంటా ఉంది, 4 రూపాయలు. ఒకళ్ళు అడుగుతారు, అది టోల్ ప్లాజా అమ్మ అని అంటాం. టోల్ ప్లాజా ఒకటి రూపాయి ఒకటి సెస్ అని వెళ్ళింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ మాకు టికెట్లు ఇచ్చింది అమ్మమని అంతే. 141 తయారు ఇచ్చింది, దీని ప్రకారం కొట్టమంటుంది, అట్లా కొడుతున్నాం. ఒక ప్యాసింజర్ అడిగితే చెప్తున్నాం 4 రూపాయలు ఎక్కడదంటే టోల్ ప్లాజా టెక్స్ అంటున్నాం, రూపాయి ఎక్కడదంటే సెస్ టికెట్ అంటున్నాం. తుప్రాన్ దగ్గర టోల్ ప్లాజా 4 రూపీస్ ఈచ్ పర్ మెంబర్ 1 పర్ సర్చార్జ్ 1 రూపీ వసూలు చేస్తాను మేడం. పబ్లిక్ మీద భారం ఎక్కువనే పడుతుంది. ఇది వాస్తవంగా చూస్తే గవర్నమెంట్ భరించుకుంటే బాగుండేది. ప్రయాణికుల మీద భారం అధికమవుతుంది. 570 రూపాయలు కడితేనే బండి బయటకు వదిలిస్తాడు. కాబట్టి ప్రయాణికుల మీద 4 రూపాయలు వసూలు డిపార్ట్మెంట్ వసూలు చేపిస్తుంది. కాబట్టి మేము వసూలు చేసి టికెట్ ఇస్తున్నాం. అయితే టోల్ ప్లాజా వసూలు చేస్తే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉన్న ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు టోల్ ప్లాజాలు ఎట్లయిపోయినాయంటే హెవీ బాగా అంటే హైవేలు చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల హెవీగా గతంలో 10-20 రూపాయలు ఉండేది, ఇప్పుడు వందల వేలలో వస్తుంది. ఒక్కొక్క బస్సు బెంగళూరు పోయి రావాలంటే 1000 రూపాయలు 2000 అట్లా అవుతుంది. అంటే దీన్ని అంతా కూడా ఆర్టీసీ భరించలేని పరిస్థితులలో కొంత ప్రయాణికులను పెట్టింది వాస్తవం. కానీ వాళ్ళ ఇవి హెవీగా అయిపోయినప్పుడు కూడా ఇదంతా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కూడా టోల్ ప్లాజాలో మినహాయింపు ఇవ్వాలని చెప్పి గతంలో మేము అందరం చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ భరించాలి, గవర్నమెంట్ దీన్ని భరించి ఇచ్చినప్పుడు ఇటు ఆర్టీసీ మీద భారం పడదు, అటు ప్రయాణికుల మీద పడదు. కానీ మరి ఒకవేళ టోల్ ప్లాజాలను ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసుకున్నప్పుడు ప్రయాణికుల మీద పడడం అనేది బాధాకరమే. ఆర్టీసీ వాళ్ళమైనా బాధాకరం, వాళ్ళకి పడకూడదు. ప్రభుత్వం భరించాల్సిన మొత్తాన్ని తమపై వేయటం సరికాదంటున్నారు ప్రయాణికులు. మేము తీసుకునే టికెట్ పైన 4 రూపీస్ టోల్ గేట్ కోసమని 4 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు బస్ కండక్టర్స్ అందరు. ఇది మరి ప్రయాణికుల మీద ఎందుకు వేస్తున్నారు? మరి గవర్నమెంట్ కదా ఇది అసలు భరించాల్సింది. ఇలాంటప్పుడు మాకు ప్రైవేట్ బస్సులే సౌకర్యం. ఆటోలు చాలామంది మస్తు ఆటోలు ఉన్నాయి, ఆ ఆటోకి వెళ్ళిపోతాం. అసలు ఆర్టీసీ బస్సులు వేసిన తర్వాత గిట అసలు వేయడానికి దానికి కారణం ఏంటి? అలాంటప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు ఎందుకు మాకు అనేది కొద్దిగా చూసుకోవాలి ఆర్టీసీ నాయకులు. కానీ టోల్ గేట్ ఏదైతే ఉందో అధికంగా 3-4 రూపాయలు ఎక్కువ చేయడం ప్రజలపైన ఎక్స్ట్రా భారమే. యాక్చువల్లీ వాస్తవానికి ప్రభుత్వమే భరించాలి ట్యాక్స్. అది అదనంగా ఇప్పుడు దానికి 3-4 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. ప్రభుత్వం భరించాలే కానీ ప్రజలపైన వేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రయాణికులపై టోల్ బాధుడు పడకుండా చూడాలని కోరుతున్నారు జనం.